ఎక్కువ సేవ్ చేయాలంటే బాగా సంపాదించాలని ఎవరు చెప్పారు నీకు? మరి ఇంకెలా సార్? ఇప్పుడు నేను నీకు ఒక 2,000 ఇచ్చాను అనుకో, ఎలా ఖర్చు పెడతావు? 2,000 రూపాయలు దేవుడు హుండీలో 500 రూపాయలు వేస్తాను. తర్వాత కారుది ఒకటి, ఇంటిది ఒకటి, 2 హుండీలు ఉన్నాయి. ఇందులో 500, అందులో 500 వేస్తాను. మిగతా 500 చేతి ఖర్చులకు ఉంచుకుంటాను. ఎలా సేవ్ చేస్తావని అడగలేదు, ఎలా ఖర్చు పెడతావని అడిగా. అది ఒక్క రోజులో. ఖర్చా? బట్టలు అవి కొంటాను, కానీ దీపావళికి ఇంకా 6 నెలలు ఉంది కదా. స్వీట్ హార్ట్ కొనుక్కెళ్తాను. 2,000 రూపాయలకి స్వీట్ హాట్ కొంటావా? మీ ఇంట్లో వాళ్ళు ఏమి ఇష్టపడతారు? వాళ్ళకి ఏమిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు? నా బంధువుల దగ్గర 10,000 అప్పు చేశాను సార్. అది తీరిస్తే చాలు, నా పిల్లం హ్యాపీ అయిపోతుంది. ఇంతకు ముందు కారులో నుంచి దిగెళ్ళాడు కదా, అవును. ఆయన కప్పే 2 కోట్లు ఉంది. 2 కోట్ల? అందరూ చూడ్డానికేనయ్యా గేటెడ్ కమ్యూనిటీలో విల్లా, కారు, కోటు, సూటు అంతా, కానీ మొత్తం అప్పులే. నువ్వు అన్నావు కదా, నువ్వు పోతే నీ పిల్లం ఇడ్లీ బండి పెట్టుకుని ఎలా అయినా బతికేస్తుందని. కానీ వాడి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అంత అప్పు పెట్టుకుని ఎలా సార్ ప్రశాంతంగా ఉంటున్నారు? అలవాటు అయిపోద్ది. ఎక్కువ డబ్బు కావాలంటే ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు, ఎక్కువ అప్పు చేయాలి. ఓహో, అలాంటి వాళ్ళని నమ్మి ఈ కాలంలో ఎవరు సార్ అప్పిస్తారు? స్వీట్ హాట్ టిఫిన్ 200 దాటని మీకు 2,000 అప్పు ఎవరిస్తారు? సార్ ఎందుకు ఎక్కువ వస్తున్నారు సార్? నేను అమౌంట్ చెప్పినప్పుడు బ్రేక్ వేసావు చూడు, అందుకేనయ్యా. ఓహో, 200 సంపాదించిన 2,000 ఖర్చు పెట్టు, 2 లక్షలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇలా చూడు, ధనవంతుడు అవ్వాలంటే ముందు ధనవంతుడిలా బతకడం నేర్చుకో.